ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, డిసెంబర్ 20 శనివారం. నేటి మన ధ్యాన లేఖనం యోనా గ్రంథం 1 అధ్యాయం 15వ వచనం. యోనాను ఎత్తి సముద్రములో పడవేసిరి. పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగెను. వ్యాఖ్యానాంశం యోనా క్రీస్తు. వ్యాఖ్యాన అంశం యోనా క్రీస్తు. వ్యాఖ్యానం: యోనా అవిధేయతను బట్టి యెహోవా ఆనాడు సాధారణమైందిగాక సముద్రం మీద పెద్ద గాలి పుట్టించెను అని 4వ వచనం చెబుతోంది. అది తుఫాను అని పేరు పొందినది. అయితే ఎంతో భయంకరంగా పొంగుచున్న ఆ సముద్రంలో యోనా పడవేయబడటంతోనే తక్షణమే అది పొంగకుండా ఆగెను అని చూస్తున్నాం. ఇది అద్భుతం కాదా? ఆ ప్రయాణికుల మీద ఆపద పడవలసిన దానికి మారుగా యోనా మీదనే ఆ తుఫాను యొక్క శక్తి అంతా పడెను అని చెప్పవచ్చు. యోనా క్రీస్తుకు ముంగుర్తు కనుక ప్రయాణికులమైన మనందరి మీద పడవలసిన పాప సంబంధమైన తుఫాను బలము క్రీస్తు మీదనే సిలువలో పడి ఆగెను అని ఒక విధంగా క్రీస్తుతో దీనిని పోల్చి బోధించి తెలుసుకోగలం. గొప్ప మత్స్యం యొక్క కడుపులో 3 దివారాత్రులు ఉండిన యోనా చనిపోయి భూగర్భంలో నుండిన క్రీస్తుకు ముంగుర్తు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 40వ వచనం చూడండి. మత్స్యం యొక్క అధీనంలో నుండి కక్కివేయబడిన యోనా మరలా పిలువబడి వెళ్ళి ఆ నినివే అన్యులను గొప్పగా దేవుని తట్టుకు త్రిప్పినట్లే మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇప్పుడు తన దాసుల ద్వారా గొప్పగా అన్యుల మధ్య పని చేయించుకుంటున్నాడు. ఈ గొప్ప క్రీస్తుకు మీరు చిక్కి ఆయన కొరకు పని ఏదైనా చేయుచున్నారా లేదా? మాకు సూచక గుర్తును చూపమని యూదులు అడిగితే యోనాను గూర్చిన సూచిక క్రియే గాని మరొకటి లేదు అని క్రీస్తు తన మరణ పునరుద్ధానాలను గురించి చెప్పి జవాబిచ్చాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 39వ వచనం. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.